నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరంలో తనను గెలిపిస్తే 10 ఏళ్ల అనుభవంతో పటిష్టంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ప్రెస్ మీట్లో ప్రకటించిన జనసేన అభ్యర్థి పులపర్తి. ఏపీలో ఎన్డీఏ విజయానికి అంకిత భావంతో కృషి చేయాలి. బీజేపీ శ్రేణులకు తణుకులో పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. తణుకులో తెలుగుదేశం ఎన్నికల కార్యాలయాన్ని ఆరంభించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. కార్యాచరణను విశ్లేషించిన ఎమ్మెల్యే అభివృద్ధి ఆరిమిల్లి. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తిరిగి 2వసారి ఎన్నికైన సోరంపూడి అభినందించిన అభిమానులు. రాజకీయంగా బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే పాలకొల్లులో పేర్కొన్న ఎమ్మెల్యే రామానాయుడు. ప్రజా సంక్షేమ నేతనైన జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలి. ప్రజలను కోరిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. తెలుగుదేశం అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తా కొవ్వూరులో స్పష్టం చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్. ఎన్నికల పోలింగ్లో ముఖ్య భూమిక పోషించాలి. అమలాపురంలో ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. వచ్చే నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సంబంధిత అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు, మిల్లర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోనె సంచులతో ధాన్యం తరలించడానికి ఇప్పటికే 1,80,00,000 సంచులు సిద్ధం చేశామన్నారు. వీటిని జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి తగినన్ని నిల్వ పెట్టాలన్నారు. అలాగే జిల్లాలో 211 పెద్ద, చిన్న రైస్ మిల్లులకు కస్టోడియన్ అధికారుల నియామకం జరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కె శ్రీనివాసులరాజు, ఎం అచ్యుత అంబరీష్, కె చెన్నయ్య, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. భీమవరం ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే ఇంతకుముందు ఉన్న 10 ఏళ్ల అనుభవాన్ని జోడించి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల సహకారంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని చెప్పారు. నన్ను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి అవకాశం కల్పించారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు. వారి కోరిక మేరకు నేను పోటీలో నిలబడటం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరి మీద కక్ష కారణ్యాలు చూపించలేదు. ఎవరు వచ్చినా, అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించాను. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత వహించి 2009 నుంచి 14 వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత 2 ముఖ్యమంత్రులు మారటం, ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను. అయినా సరే అభివృద్ధి చేశాను. ఇప్పుడు భీమవరానికి ప్రధాన సమస్య అయిన రాయలూన్ డ్రైన్, 2 టౌన్లో ఆ రాయలూన్ డ్రైన్ పక్కంటే వెళ్తుంటే ముక్కులు పగిలిపోయేవి. అటువంటి డ్రైన్కి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను. మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు నిజాయితీగా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తణుకు బైపాస్ రోడ్లోని చిట్టూరి మాజేటి కన్వెన్షన్లో గురువారం నిర్వహించిన నరసాపురం పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగాలని ఆమె ఉద్బోధించారు. ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ, అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవటం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వటం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భాగంగానే ఈ సమావేశానికి కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒక్కటే. వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం. కనుక ఆ నేపథ్యంలో ఈ కూటమి అనేది ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాకుండా అవసరం అని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా మోడీ గారిని వాళ్ళు ఆశీర్వదించడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. కనుక 370 సీట్లు గెలవాలి అన్నది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లక్ష్యంగా కేంద్రంలో పెట్టుకున్నది. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఒక్కసారి పైన మా నాయకత్వం నిర్ణయం చేసిన తర్వాత మార్చడం అనేది జరగదండి. ఏవైనా పైన నాయకులు ఏమైనా ఒకరొకరితో మాట్లాడుకుని వారేమన్నా ఒక నిర్ణయానికి వస్తే అది వేరే విషయం. కానీ సాధారణంగా భారతీయ జనతా పార్టీలో పార్లమెంటరీ బోర్డు కూర్చుని నిర్ణయం తీసుకున్న తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, సంతోషి గారు వారందరూ ఉంటారు. ఒక్కసారి అక్కడ నిర్ణయం జరిగిన తర్వాత మారడం అనేది కష్టం. పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక, ఎన్నికల సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, సాగి కాశీ విశ్వనాథరాజు, పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాకా వెంకట సత్యనారాయణ, నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, పివిఎస్ వర్మ, అయినంపూడి శ్రీదేవి, కె వెంకటరెడ్డి, పెదమల్లు అవినాష్ కాంతులు పాల్గొన్నారు. తణుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఉండ్రాజవరం జంక్షన్లో ఆయన ఇంటి ముందు నిర్మించిన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కార్యకర్తలను ఇదే కార్యాలయం నుంచి సమన్వయపరుచుకుంటూ ఐక్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. తాను నిత్యం అందరికీ అందుబాటులో ఉండేందుకు కూడా ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. పోలింగ్ తేదీ వరకు ఎవరికి అప్పగించిన పనిని వారు క్రమశిక్షణతో పూర్తి చేసి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈరోజు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ 3 పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల కార్యాలయం అన్ని పార్టీలు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి నిర్వహించడం జరుగుతుంది. కనుక స్వర్గీయ వైటీ రాజా గారు, బోలబుల్లిరామయ్య గారు, అదేవిధంగా మా తాతగారు ఆర్మిల్లి వెంకటరత్న గారు నాకు స్ఫూర్తిగా ఎప్పుడూ కూడా రాజకీయాల్లో వారు అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తణుకు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో
అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులందరూ కూడా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగాను కూడా నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధికి దిశగా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావులతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరిగిన పోలింగ్లో సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 348 ఓట్లలో 283 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షునిగా సూరంపూడి కామేష్ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా పండ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఈద రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఎంఎన్ ఆచారి, కోశాధికారిగా ఎం మృత్యుంజయరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా హెచ్ నాగార్జునదాస్, లైబ్రరీ సెక్రటరీగా ఎం ప్రతాప్ కుమారులతో పాటు మరో 8 మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా గొల్లపల్లి అంబేద్కర్, సభ్యులుగా కామన మునుస్వామి, వివి సత్యసాయిలు వ్యవహరించి నిబంధనలను అమలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూరంపూడి కామేష్తో పాటు మిగిలిన విజేతలను సభ్యులు, అభిమానులు అభినందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మరి మా టీం అంతా కూడా విజయం సాధించడం జరిగింది. మరి గతంలో కూడా నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నాను. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ బార్ని అభివృద్ధి తీసుకెళ్ళాను కాబట్టి మన స్నేహితులందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా, తోటి న్యాయవాదులందరూ కూడా మళ్ళీ అఖండమైన మెజార్టీ ఇచ్చి, మళ్ళీ 88 మెజార్టీ ఇచ్చి నన్ను గౌరవించడం, నన్ను తగ్గించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి బార్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. మరి అభివృద్ధికి పట్టం కట్టారు. మరి న్యాయవాదులు అందరూ కూడా ఓట్ ఫర్ చేంజ్కి కాకుండా అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి న్యాయవాద మిత్రులందరికీ, సీనియర్లందరికీ, సీనియర్ న్యాయవాదులకి, జూనియర్ న్యాయవాదులకి, మహిళా న్యాయవాదులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కొండాలమ్మ పొంత రోడ్లో ఉన్న కడు నిరుపేదలకు కొన్ని రకాల నిత్యావసర వస్తువులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ మాట్లాడుతూ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. హైజీన్, వాటర్, శానిటేషన్ మీద ఒక 70 ఫుడ్ ప్యాకెట్స్, హైజీన్ ప్యాకెట్స్, ఒక 50 మంది ఇక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకి మేము ఈ రోజున ఒక హైజీన్ మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ తరఫున మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేసాము. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన అంటువ్యాధులు కంట్రోల్ చేయడానికి, తక్కువ ఖర్చుతో నివారణ చేయడానికి, కేవలం వ్యక్తిగత పరిశుభ్రత బాగుంటే మన వాళ్ళకి చిన్న రోగాలు, జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం వాళ్ళకి అవగాహన కల్పించినట్టు అవుతుంది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆనంద మస్తానరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, గెడ రామకృష్ణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.